హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నది మీకు చేసి చూపిస్తానండి. నా స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. మిక్సీలో వేసుకున్న రోట్లో దంచినట్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేనైతే శుభ్రంగా కడుక్కొని టమాటాలు అవి తొడియాలు తీసేసి ఇట్లా 4 పచ్చాలుగా కట్ చేసుకున్నాను. అంటే 4 ముక్కలుగా ఒక టమాటాని కట్ చేసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇదిగోనండి, ఇప్పుడైతే అది పెట్టేసినాను కదండి, దాని మీద మూత పెట్టి పెట్టేసినాను. ఇప్పుడైతే ఇంకొక పొయ్యి వెలిగించి దాని మీద కడాయి పెట్టుకున్నాను. పల్లీలు వేస్తానండి. నేనైతే పల్లీలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంత వద్దు అంటే పచ్చళ్ళు తినను అన్న వాళ్ళు కూడాను ఇలా చేసుకునండి. పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే దోశకి, రైస్కి, దేంట్లోకైనా బాగుంటుంది. ముద్దకు బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రైస్లోకి చేస్తూ ఉన్నానండి. ఇదిగోనండి పల్లీలు, నేను పచ్చి పల్లీలు తీసుకున్నాను. మీ దగ్గర ఏగిచ్చిన పల్లీలు ఉంటే అవి డైరెక్ట్గాను వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చి పల్లీలని ఏగించుకుంటున్నాను. శనక్కాయ పప్పులు కొంచెం అంతా ఆయిల్ వేస్తూ ఉన్నానండి. ఆయిల్ వేస్తే తొందరగా ఏగుతాయండి, లేట్ అనేది పట్టదు. అదే ఆయిల్ లేకుండా ఏగిస్తే కొంచెం అంతా టైం పడుతుంది, సన్నసగ మీద ఏగించాలి. ఇదిగోనండి, ఇప్పుడైతే నేను పిల్లలకి పొద్దున్నేకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. దానికనేసి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఇదైతే మనం రోలు లేకపోయినా మిక్సీలోనే రోట్లో నూరుకున్నట్టు టేస్టీగా నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, పల్లీలు అయితే ఏగిపోయిండాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పల్లీలు అనేవి. ఇవైతే చల్లారించుకుందాము. ఒక 10 మినిట్స్ చల్లారించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి ఎలా ఏగినాయి ఏంటి అన్నది ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో కలదిప్పుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి, దీంట్లోకి నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను చింతపండు, కొత్తిమీర, ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక 4-5 రేకలు చింతపండు వేసుకుంటున్నాను. అది మీ దాన్ని బట్టండి. పులుపు ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. పులుపు తక్కువ పోతుంది సరిపోతుంది అంటే ఈ మాత్రం సరిపోతుంది. నేనైతే ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండి, ఎందుకంటే కొత్తిమీర కొంచెం ఏగుతుంది, చింతపండు అనేది నానుతుంది ఇట్లా వేస్తే. ఇదిగోండి, ఇప్పుడైతే ఏగిపోయిండాయి. ఈ మాత్రం ఏగితే సరిపోతుంది, మరి ఎక్కువగా కూడా అక్కర్లేదు టమాటా పచ్చడికి. ఇదిగోండి, ఇప్పుడైతే ఏగిపోయిండాయి. ఇదైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. టమాటాలు అన్నది టమాటా పచ్చడికి ఎప్పుడు దోరగా ఉండేటైతేనే టమాటా పచ్చడి బాగుంటుంది. బాగా మగ్గిన టమాటాల పచ్చడి అయితే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే ఆరబెట్టేసుకుందాము. మిక్సీలో కదండి, అందుకనేసి ఆరిన తర్వాత మిక్సీలోకి వేయాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చిన్నులపాయలు, కొంచెం అంతా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడైతే రాక్ సాల్ట్ దానికి తగినంత వేసుకుంటున్నాను, సరిపడా. ఇప్పుడైతే అవి ఇందాకడ ఏగించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవైతే నేను మొత్తం వేయట్లేదు, కొన్నన్ని పక్కన పెడతా ఉన్నాను. అట్లా ఏగించినప్పుడు మా బాబుకి ఇవ్వాలి, అలా కొంచెం అంతా తీసి దానికనేసి పక్కన పెట్టినాను. వస్తాడు, మమ్మీ పల్లీలు ఏగిచ్చినావు నాకు ఇవ్వలేదేంటి అని వస్తాడు. దానికోసం అనేసి నేను పల్లీలు ఏగిచ్చిండేటివి కొంచెం పక్కన పెట్టినాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అవన్నీ దాంట్లోకి వేసేసుకోవాలండి, కొత్తిమీర అవంతా. ఇదిగోండి, నేను చూపించిన విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి, బాగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు టమాటాలు కూడా వేసి ఇప్పుడు ఈ రకంగా గ్రైండ్ చేసుకోండి. 2-3 ట్రిప్పులు తిరిగితేనే నలిగిపోతుందండి. ఇట్లా అయితే మీకు కరెక్ట్గా రోట్లో దంచినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మామూలుగా మీ ఆప్షనల్ అండి, మీరు పోపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. మామూలుగా అయితే నేను ఎప్పుడు పెట్టను. ఇప్పుడు మా హస్బెండ్ పెట్టమనేసి అడిగినారు, పోపు వెయ్యి బాగుంటుంది టేస్ట్ అనేది అవి అనేసి అన్నారు. దానికోసం అనేసి నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇప్పుడైతే ఇవి వేగిపోయింది. ఇప్పుడైతే ఇది తాలింపు అనేది వేసేసుకుందాము.
ఇదిగోండి నేనైతే ఇది వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా పేస్ట్ లెక్క కాకుండా అటు బాగా బరగ్గా కాకుండా చక్కగా వచ్చిందండి. ఇట్లా వేసుకునండి. ఎప్పుడైనా కానీ ఒక ట్రిప్పు అది వేసేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి. అప్పుడైతే మీకు బాగా మెత్తగా కాకుండా బాగా ఇదిగా కాకుండా రోట్లో దంచినట్లు టమాటా పచ్చడి అనేది వస్తుంది. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్కి పెట్టేసినాను. వాళ్ళకి నంచుకునేకి బూందీ పెట్టినాను. టమాటా పచ్చళ్ళలోకి బూందీ నెక్స్ట్ లెవెల్ అండి. నాకైతే చాలా నచ్చుతుంది. దానికి వేసేసి బూందీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే మీకు టేస్ట్ చూపిస్తానికి ఇదిగోండి. నేనైతే వేడివేడి అన్నంలో మేమైతే టిఫిన్ చేసేలేదండి. పొద్దున పూట పిల్లల స్కూల్కి నేను రైసే చేసేస్తాను. కొంచెం అంతా నెయ్యి వేసుకొని తింటే బూందీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేను పిల్లలకి పెట్టేసినాను బూందీ. మళ్ళీ తీసుకురావాలి అయిపోయింది అయ్యి. దానికోసం నేను ఇప్పుడు చూపించట్లేదు. చూడండి టేస్ట్ అయితే అస్సలకి సూపర్ ఉంటుందండి. అటు మంట ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా పల్లీలు వేసినాం కదండి, మంట అయితే ఎక్కువ ఉండలేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి, ఉంటాను.